కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమా ఘన విజయం సాధించింది. మొదట మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత కోలుకొని సక్సెస్ కొట్టింది. కేవలం విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ని చేరుకున్నట్లుగా బయ్యర్లకి లాభాలను తెచ్చిపెట్టాడు దేవర. అన్నిటికి మించి దర్శకుడు కొరటాల శివకి బిగ్ రిలీఫ్ కలిగించింది. అయితే పార్ట్ 1లో ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నలు ఉండగా పార్ట్ 2లో వాటికి ఆన్సర్ ఇస్తామని కొరటాల శివ చెప్తున్నారు. ఆచార్య తర్వాత కసిగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ఇది. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కొరటాల. 2 పార్ట్లుగా రాబోతున్న ఈ సినిమాలో తొలి భాగం ఏం చూపించాలి, సెకండ్ పార్ట్లో ఎలా ఉండాలి అన్న అంశాలతో కొరటాల శివ స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ విషయాన్ని సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దేవర మొదలైనప్పటి నుంచి కొరటాల ముక్కల్లో నవ్వు లేదని, టెన్షన్ పడుతూనే చేశాడని గుర్తు చేశాడు. రికార్డింగ్, డబ్బింగ్ సమయంలో భయపడుతున్న కొరటాలకి అనిరుద్ధ్ ధైర్యం చెప్పి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నాడని, అతను అనుకున్నట్టుగానే దేవర ప్రభంజనాన్ని సృష్టించిందని తారక్ అన్నాడు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లోనే రత్నగిరి ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉండే కొండ మీద 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. అక్కడ ప్రజల కోసం ఎన్టీఆర్ అంటే దేవర, సైఫ్ అలీ ఖాన్ అంటే బైరా వీళ్ళు ముఠాలతో కలిసి అటుగా వెళ్లే నౌకల మీద దాడి చేసి దోపిడీలు చేస్తూ ఉంటారు. వీళ్ళ ద్వారా మురుగా అంటే మురళీ శర్మ గ్యాంగ్ ఆయుధాలను ఒడ్డుకు చేరుస్తుంటాడు. అయితే ఇది ఎప్పటికైనా తమనే ముప్పుగా మారుతుందని గ్రహించిన దేవర ఆ పనులు మారేసి వేరే రకంగా ఉపాధి పొందుతాడు. కానీ బైరా మాత్రం ఈ పనులు చేస్తూ ఉండగా దేవర అడ్డుపడతాడు. దీంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని బైరా భావిస్తాడు. దేవర మాత్రం అజ్ఞాతంలో ఉంటూనే బైరా గ్యాంగ్ని ఎదుర్కొంటాడు. దీంతో అతనికి భయపడి సముద్రంలోకి వెళ్ళాలంటేనే బైరా గ్యాంగ్ భయపడుతుంది. ఇలా ఎన్నాళ్ళుగానో కొనసాగించి దేవర కొడుకు వర ఎన్టీఆర్ అతను ప్రేమించిన తంగం జాహ్నవి కపూర్ ఎవరు అనేది సినిమా కథ. సెకండ్ పార్ట్ ఉత్కంఠ కలిగించడానికి హైప్ తీసుకురావడానికి కొరటాల శివ కొన్ని ట్విస్టులు పెట్టారు. ముఖ్యంగా సముద్రం అడుగునున్న అస్థిపంజరాలు ఎవరివి అన్న దాని మీద అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా స్టార్ యాంకర్ సుమ ఈ విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. కొరటాల శివ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుమ అస్థిపంజరాల గురించే ప్రశ్నించారు. దీని మీద కొరటాల శివ మాట్లాడుతూ చాలా అస్థిపంజరాలు ఉన్నాయని, కానీ వాటిలో ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తిదని, అతని చుట్టూనే దేవరా 2 తిరుగుతుందని అన్నారు. ఆ వ్యక్తి పేరు సినిమాలో ఆల్రెడీ చూసామా లేక చూడబోతున్నావా అని సుమ ప్రశ్నించగా అన్నీ చెప్తే కుదరదని కొరటాల అన్నారు. మధ్యలో ఎన్టీఆర్ జోక్యం చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, మేము క్రిమినల్స్ కాదు అన్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.